యోహాను సువార్త 17వ అధ్యాయం. కొన్ని వచనాలు మార్చి చదువుదాం. మొదటి నుండి. యేసు మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. అద్వితీయ సత్యదేవుడవైన నిన్నును నీవు పంపిన యేసును ఎరుగుటే నిత్య జీవము. తండ్రి, లోకం పుట్టకమునుపు నీ వద్ద నాకే మహిమ ఉండెను. ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ వద్ద మహిమపరచుము. ఏడవచ్చును. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలు అంగీకరించి నేను నీ వద్ద నుండి బయలుదేరి వచ్చితనని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితవని నమ్మిరి కనుక. చాలా ప్రార్థన చేద్దాం. ప్రభు వాక్య ధ్యానము నిమిత్తం ఒక సహోదరుడు ప్రార్థన చేయండి. చేయి కృపణ. ఆమేన్. అపోస్తలులు 7వ అధ్యాయం. మొదటి 2 వచనాలు ఎవరైనా ఒకరు చదవండి స్పష్టంగా. చాలు. ఇక్కడ స్టెఫను అనే పేరు గల వ్యక్తి ఎవరు అనేది పరిచయం. అతడు సువార్తికుడు. 7 సువార్తికుల్లో అతడు కూడా ఒక సువార్తికుడు. ప్రభు ఆయనను అభిషేకించి ప్రజలకు వర్తమానం అందించే ఏర్పాటు ఇచ్చాడు, అభిషేకం ఇచ్చాడు. ఇప్పుడు ప్రధాన యాజకుడు స్టెఫన్ అడిగిన మాట ఇది నిజమేనా అనేది ఒక ప్రశ్న. ఎవరు ఈ ప్రశ్న వేశారు? ప్రధాన యాజకుడు. ఎవరికి వేశాడు? సువార్తికుడైన స్టెఫనుకి వేశాడు. 2వ వచనం. అందుకు స్టెఫను చెప్పినదేమనగా, సహోదరులారా, తండ్రులారా వినుడి అని ఆరంభించాడు. ఎవరెవరికి వర్తమానం ఇచ్చాడు? సహోదరులారా, తండ్రులారా వినుడి. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురం ఉండకమునుపు మెతిపోస్మియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడు అని ఆ స్థలము పేరు చెప్పాడు. దేవుని యొక్క ఉన్నతమైన స్థితిని చెప్పాడు. 24 యెహోషువ గ్రంథం. అది ఎక్కడుంది అనే చెప్తాను. యెహోషువ 24. రెండో వచనం.
యెహోషువ 24:2. ఇశ్రాయేలీయుల దేవుడైన యెహోవా చెప్పునదేమనగా, ఆదికాలం నుండి మీ పితరులు అనగా అబ్రాహామునకును నాహోరుకును తండ్రి అయిన తెరాహు కుటుంబీకులు నది యూఫ్రటీసు అతన్ని నివసించి ఇతర దేవతలను పూజించింది. చాలు, నది అద్దరిన ఉన్నారట. విన్నారా? ఎక్కడో ఉన్న వ్యక్తిని యువతలకి రప్పించాడు అనేది ఒకటి ఆత్మీయమైన తలంపు. జోషువ ప్రజలకు వర్తమానం ఇస్తాడు. అక్కడ స్తెఫను వివరంగా చెప్పాడు, ఇక్కడ జోషువ వివరంగా చెప్పాడు ప్రజలకు. ఆది కాలము నుండి జరిగిన కార్యాలు. ఆది కాలము, అనాది కాలం. అనాది కాలము ఒకవేళ ధ్యానించకపోతే ఆది కాలం ఒక విశ్వాసులకు తండ్రి అయిన అబ్రాహాము చరిత్ర, తాను ఎక్కడున్నాడో చెప్పారు. ఆయనను తల్లి తీసుకుని వచ్చాడు దేవుడు. ఏ దేవుడు తెచ్చాడు అనేది అపోస్తలులు 7వ అధ్యాయం. ఆయనకు ప్రత్యక్షమైన దేవుడు ఎవరు అనేది చదువమ్మా వచనం. ఆరాను వరకు వచ్చి ఆగిపోయాడు అబ్రహాం. కారణం, తండ్రి ఉన్నాడు వెంట, అక్కడికి వచ్చి ఆగిపోయాడు. తండ్రి చనిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. ఒక స్టెప్పు ఆరాన్ నుండి యువతలకి రావడానికి గల కారణం, ఆ సందర్భం వేరు. మెస్సిపోతిమేయాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆరాను వరకు వచ్చి ఆగిపోయాడు. ఎందుకు ఆగాడు అనేది ఒక ప్రశ్న. అర్థమైందా? కొన్నిసార్లు యాత్రా జీవితంలో కొన్ని టర్నింగ్ పాయింట్స్ ఉంటాయన్నమాట. తలంపు ఏంటంటే, ఆరాను వరకు వచ్చి ఆగిపోయాడు. 12వ అధ్యాయం ఆది కాండం. ఆది కాండం 12వ అధ్యాయం. మొదటొచ్చినం. చాలు. ఇప్పుడు 12వ అధ్యాయం మొదటొచ్చినం. మనకు కంటతే చెప్పమంటే చెప్తారు సండే స్కూల్ పిల్లలు. అబ్రాహాము చరిత్ర తరతరాలుగా వాక్యం బోధించబడుతుంది. అబ్రాహామును దేవుడు అన్నాడు, నీవు లేచి నీ దేశము నుండి, నీ బంధువుల యొద్ద నుండి, నీ తండ్రి ఇంటి నుండి బయలుదేరి నేను నీకు చూపించు దేశానికి వెళ్ళమన్నాడు. తలంపు ఏంటంటే, నువ్వు లేవాలి అన్నాడు. ఎప్పుడు లేచాడు ఆయన? 11:32 వచనములో అప్పుడు లేచాడు ఆయన. రండి చదవండి ఆ మాట. ఆది కాండం 11:32. అప్పుడు స్టెప్ వేశాడు. ఆరాను వరకు వచ్చి ఆగిపోయాడు. తండ్రి చనిపోయాడు. అప్పుడు స్టెప్ వేశాడు. తలంపు ఏంటంటే, మానవ జీవితంలో ఒక మైలు రాయి ఉంటుంది. కొన్ని స్టార్టింగ్ పాయింట్స్ ఉన్నాయన్నమాట. యూఫ్రటీసు నది అద్దను నుంచి బయలుదేరి వచ్చి ఆరాను వరకు వచ్చి ఆగిపోయాడు ఆయన. ఇప్పుడు తండ్రి మృతి పొందిన తర్వాత దేవుడు ప్రత్యక్షమయ్యాడట. అప్పటి వరకు ఆగిపోయిన జీవితం. 75 సంవత్సరాల వయసు. అప్పటి వరకు తండ్రి ఆధీనంలో ఉండి, తండ్రి నడిపింపులో ఉండి, తండ్రి యొక్క కార్యక్రమాలలో పాల్గొంది. మరి అలా ఆగిపోయాడు ఆయన. కానీ ఇప్పుడు సమస్తం వదిలిపెట్టి ఆయన బయటికి రావాలి. ఎవరు ప్రత్యక్షమయ్యారు ఇశ్రాయేలుకు కంట్లపాఠముగా చెప్పాడు అనమాట. 7వ అధ్యాయం
మన అంశం అపోస్తలుడు 7. రెండో వచనం. తండ్రులారా వినుడి, మన పితరుడైన అబ్రహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసొపొతామియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమయ్యాడట. మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. చాలాసార్లు దేవుని మహిమను మానవులు గుర్తిరగలేకపోతారు. దేవుడు మహిమా స్వరూపి, ప్రేమస్వరూపి, ఆత్మస్వరూపి, అదృశ్యుడు. కొంతమందికి ప్రత్యక్షమై మాట్లాడి బయటికి తెచ్చి ఆత్మీయంగా నడిపించిన చరిత్ర ఉంది బైబిల్. కాబట్టి మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడట. ఆ మహిమ ఎవరు అనేది యోహాను సువార్తలో మనం చదివాం. 17వ అధ్యాయం, యోహాను సువార్త 17. యోహాను 17. తండ్రి లోకం పుట్టకమునుపు అనే పదం చదవండి. తండ్రి లోకం పుట్టకమునుపు నీ వద్ద నాకే మహిమ ఉండెను, ఆ మహిమతో ఇప్పుడు నీ వద్ద మహిమ పరుచుము అని అంటాడు అనమాట. లోకం పుట్టకమునుపు మహిమ ఉంది. మన ప్రభు మహిమా స్వరూపి, మహిమగల దేవుడు. అలాంటి మహిమను భూమి మీద కనుపరచాలి. అలా మానవుడుగా వచ్చాడు, శరీరధారిగా కనపడ్డాడు మనుషులకు ఆకారమందు. కానీ క్రియల్లో మహిమ కనపడాలి. ఎలా? యోహాను సువార్త 2. మొదటి అధ్యాయం, యోహాను 1 అధ్యాయం. ఆకారమందు మనుష్యుడుగా కనపడ్డాడు అనేది 14వ వచనం. ఆ వాక్యము శరీరధారి అయి కృపా సత్య సంపూర్ణుడుగా మన మధ్య నివసించెను. తండ్రి వలన కలిగిన ద్వితీయ కుమారుని మహిమ వలె ఎక్కడ కనుగొన్నారు అనేది కావాలి మనకు. ఆయన మహిమను ఎలా కనుగొన్నారు, ఎలా అర్థమైంది? మహిమా స్వరూపి, ఆయనలో అద్భుతమైన శక్తి ఉంది. ఆ శక్తిని క్రియారూపంలో తన మహిమను వెల్లడి చేశాడు. ఎక్కడ అనేది ప్రశ్న. రండి, యోహాను సువార్త 2వ అధ్యాయం, యోహాను 2:11 వచనం క్లుప్తంగా ధ్యానిస్తాం. యోహాను విశ్వాసం అనేది సామాన్యంగా మానవునికి కలగదండి. క్రియల వలన విశ్వాసము కలుగుద్ది. క్రియారూపకమైన విశ్వాసం. మొదటి సూచక్రియ పెళ్లిలో చేశాడే. అందరూ ఆనందపడి పెళ్లిలో ఉండి అక్కడ కొరత ఏర్పడితే అద్భుతమైన కార్యాన్ని జరిగించి తన మహిమను వెల్లడి చేశాడు. ఇదే మొదటి సూచక్రియ. పెళ్లిలో అందరూ సంతోషిస్తారు, ఆనందించారు. ఆయన శిష్యులు అక్కడ ఉన్నారు. అప్పుడు వాళ్ళకి అర్థమైంది ఇది మానవ శక్తి కాదని, ఇంకోటి కూడా కావాలి. రెండవ మహిమ రండి ఒకసారి 4వ అధ్యాయం, యోహాను సువార్త 4వ అధ్యాయం.
52వ వచనము నుంచి చదవండి. ఇది రెండవ సూచక్రియ. ఒకటేం పెళ్లిలో చేశాడు. ఒక వ్యక్తి శాపసిద్ధమై ఉంటే ఆ వ్యక్తికి మాట మాత్రము సెలవిచ్చి అద్భుతమైన శక్తిని కనుపరిచి రెండవ సూచక్రియ చేశాడు. సూచక్రియలు ఎందుకు? ఎవరికి సూచక్రియలు? ఎవరు నమ్మాలి? ఎలా దేవుని తెలుసుకోవాలి? ఎలా ఆయనకు మహిమ తేవాలి? ఇవన్నీ కూడా సూచక్రియలు. సూచనప్రాయంగా చేశాడు. అన్నారా? పెళ్లిలో ఒకటి చేశాడు, చనిపోయేవాడిని బతికించాడు. మాట మాత్రం సెలవిస్తే అద్భుతమైన శక్తి వాక్కులో ఉంది. వాక్కును పంపి బాగు చేశాడు ఆయన. 107 కీర్తనలు. ఇరవయో వచనం. చాలు. 107 కీర్తనలకారు రాస్తాడు, ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేసెను. ఆయనని పదం బైబిల్లో ప్రతి స్థలంలో యేసు ప్రభు గురించి రాయబడుతుంది. ఆయనని పదం ఎక్కడ వచ్చినా యేసు ప్రభు ఎక్కడ ఉన్నాడని అర్థం అన్నమాట. తలంపు ఏంటంటే ఆయన తన వాక్కును పంపి వారిని బాగు చేశాడు. మాట మాత్రము సెలవిచ్చాడు. ఆ మాటలో ఉన్న శక్తి ఆ వ్యక్తిలోనికి ఆ పిల్లవానిలోనికి వచ్చి బాగైంది. తల్లిదండ్రులు విశ్వాసం ఉంచారు. అక్కడ పెళ్లిలో శిష్యులు విశ్వాసం ఉంచారు. ఇక్కడ ఒక కుటుంబం విశ్వాసం ఉంచింది. విశ్వాసం అన్నది నిరీక్షించు వాటి యొక్క నిజస్వరూపం, అదృశ్యమైన శక్తిని కనుపరిచే కృప ప్రభులో ఉంది. రండి, రోమియోలకు రాసిన పత్రిక. రోమ ఇక్కడ అపోస్తలుడైన పౌలు రోమాలో ఉన్న సంఘానికి ఒక మాట రాస్తాడు. ఏం రాస్తాడంటే, మరి సూచ్యక్రియల ద్వారా అద్భుతమైన శక్తిని కనుపరిచి అన్యజనులు విశ్వాసమందు స్థిరులు కావడానికి, ప్రభునందు విశ్వాసముంచి ఆయన గొప్పవాడని ప్రభువును నమ్మి ఆయన వైపు తిరగడానికి సూచ్యక్రియలు అద్భుతమైన కార్యాలు కనుపరుస్తూ వచ్చాడు ప్రభు. కాబట్టి అన్యజనులు ఆయన ఇచ్చిన గొప్ప అద్భుతమైన ఆ యొక్క క్రియలు అన్నారా. 15వ అధ్యాయం రోమీయులకు రాసిన పత్రిక 18వ వచనం. చాలండి. పౌలు మాటలాడ తెగించాడట. దేని గురించి ఎంత త్యాగం చేశాడు. ప్రజలు ఎలా నమ్ముతారు, ఇతరులు ప్రభువును ఎలా అంగీకరిస్తారు, ఎలా విశ్వాసం ఇస్తారు, ఎలా తన శక్తిని పొంది దేవుడు గొప్పవాడని ఆయనను మయంపరుస్తారు అనేది పౌలు త్యాగం చేసి చెప్పాడు వాళ్ళకు. అది ఎలా? వాక్యము ద్వారా, క్రియల ద్వారా, గురుతుల బలం, మహత్కార్యాలు, పరిశుద్ధాత్మ యొక్క బలం, అలాంటి కార్యాలు జరిగించడం ద్వారా ప్రభువును అంగీకరించారు. సామాన్యంగా కాదు, ప్రభువును అంగీకరించడం అంత సులువు కాదు. అపవాది అంతగా ప్రజలను బంధిస్తాడు. కొరింథీయులకు రాసిన పత్రిక 2వ కొరింథీ 4. 2
3వ 2 కొరింథీ 4:3. చదవండి. అవిశ్వాసులైన వారి మనోనేత్రాలకు ఏం కలగజేశాడు? గుడ్డితనం కలగజేశాడు. ఎందుకు సువార్తకు ఎదిరింపులు? ఎందుకు సువార్త నమ్మరు? ఎందుకు ప్రభువును అంగీకరించరు? ఎందుకు ప్రభువును సొంత రక్షకునిగా ఎందుకు నమ్మి ప్రభువును చేర్చుకునే రక్షణ పొందడానికి అడ్డంకి ఏంటంటే అవిశ్వాసులైన వారి మనోనేత్రాల గుడ్డితనం. ఆ వెలుగు, ఆ ప్రకాశం మరి గుడ్డితనానికి కనబడలేదు. గుడ్డివానికి వెలుగైన చీకటైన సమానం. అర్థమైందా? మరి అపవాది గుడ్డితనం కలగజేస్తే భూ సంబంధమైన ఏ డాక్టర్ కూడా బాగు చేయలేడు. పుట్టింది మొదలుకొని గుడ్డివాన్ని బాగు చేశాడు ప్రభు. అది శరీర సంబంధమైన గుడ్డితనం కావచ్చు, కానీ ఆత్మీయమైన గుడ్డితనం ఏ డాక్టర్ బాగు చేయలేడు. తలంపు ఏంటంటే మనోనేత్రాలు వెలిగించబడాలి. ఎఫెసీయులకు రాసిన పత్రిక 2వ. మొదట 16-17 ఎఫెసీ. చూడండి, పౌలు దేవుని కృతజ్ఞతాస్తుతి ఎందుకు చెల్లించాడు అనేది 17వ వచనంలో చెప్పాడు అనమాట. మీ మనోనేత్రములు వెలిగించబడినందున ఆయన మిమ్మల్ని పిలిచిన వాని పిలుపు వలనైనా నిరీక్షణ ఎట్టిదో ఒక్కొక్క పదం ఎలా పొందుపరిచి రాశాడు పౌలు అన్నారా? ఆ పదాలు ఒక్కొక్కటి చదివేటప్పుడు ఒక్కో దాన్ని వివరించి విడది చెప్పడానికి అద్భుతమైన పదాలు ఆ యొక్క కంపోజ్ చేసి పెట్టాడు అనమాట. తలంపు ఏంటంటే మనోనేత్రాలు వెలిగించబడినందున, ఆ నేత్రాలు వెలిగించబడినప్పుడు మహిమను చూశారు. ప్రభు యొక్క మహిమ ఎలాంటిదో, మహిమ స్వరూపై పరలోకము నుంచి మహిమను పక్కన పెట్టి భూమి మీదకి వచ్చి మానవుడుగా బాహ్యమందు శరీరరీతిగా కనపడుతూ క్రియల్లో తన మహిమను కనుపరిచాడు. ఇది ప్రభులో ఉన్న ప్రేమ, ఆయనలో ఉన్న జాలి, కనికరం. ఆకారమందు మనుషుడుగా కనపడ్డాడు, క్రియల్లో దేవుని మహిమను చూపించాడు. ఈనాడు ప్రభువును మనం అంగీకరించి ప్రభు మహిమ మనకు కూడా ప్రత్యక్షమైంది. ఎలా? సువార్త వినడం ద్వారా విశ్వాసులమయ్యాం. మనోనేత్రాలు వెలిగించబడ్డాయి. దేవుడు ప్రత్యక్షమయ్యాడు సువార్త రూపంలో. వినడం ద్వారా విశ్వాసం కలిగింది. రండి, రోమియోలకు రాసిన పత్రిక 10వ అధ్యాయం. రోమా 10:17 కాగా వినుట వలన విశ్వాసము గలును. అట్లా కలిగిందనమాట మనకు రక్షణ. ఒకసారి దేవుడు మాట్లాడితే వినే మనసు, గ్రహించే హృదయం ఉంటుంది, లోబడే తత్వం ఉంటుంది. దేవుడు మాట్లాడతాడు ఒకటి, మనుషుడు వింటాడు రెండవది,
విన్న వ్యక్తిని ముందుకు సాగనివ్వకుండా అడ్డుపడ్డ వ్యక్తి ఇంకొక వ్యక్తి, మూడో వ్యక్తి. అర్థమైందా? అడ్డుపడే వ్యక్తి మూడో వ్యక్తి. అదే మనం చదివాం. అపోస్తలులు 7వ అధ్యాయం. అపోస్తలులు 7వ అధ్యాయం 2వ వచనం. మన పితరుడైన అబ్రాహాము హారానులో కాపురం ఉండక మునుపు మెసిపోతిమియాలో ఉన్నప్పుడు మహిమగల దేవుడు అతనికి ప్రత్యక్షమై అని అన్నాడు అన్నమాట. ప్రత్యక్షమై పిలిచి బయటికి రమ్మని, ఆ దేశాన్ని వదిలిపెట్టి బయటికి రమ్మని ప్రభువు పిలిచినప్పుడు తన తండ్రి అడ్డం వచ్చాడు. హారాను వరకు వచ్చి ఆగిపోయాడు. తన తండ్రి చనిపోయిన తర్వాత బయటకు వచ్చాడు. ఆయన పిలిచాడు. అప్పటికి 75 సంవత్సరాలు అయినాయి. ఒక స్టార్టింగ్ పాయింట్ తాను వచ్చి ఒక స్థలానికి వచ్చి ఆగిపోవడం, అక్కడ మరణం జరగడం, రెండవ స్టెప్ వేయడం అబ్రాహాము జీవితంలో జరిగింది. కాబట్టి ఎవరిని పిలిచానో వాళ్ళని పిలుస్తాను, ఎవరిని మయం పరచాలో వారిని మయం పరుస్తాను. రోమియోలకు రాసిన పత్రిక. త్వరగా రావాలి. 8వ అధ్యాయం 29వ వచనం, 30వ వచనం చదవండి. 8వ అధ్యాయం 29, 30వ వచనం. అలా పిలిచాడు, నిర్ణయించాడు. భూమి పునాదులు వేయబడకముందే ఒక వ్యక్తి ప్రభువు నిర్ణయంలో ఉన్నాడు. పిలిచాడు, నీతిమంతునిగా తీర్చాడు, మయంపరిచాడు. ప్రపంచమంతా కూడా అబ్రాహాం పేరు చెప్తారు, కానీ తెరహు అని ఎవరు చెప్పారు. కారణం, పిలిచాడు, ఆయన ఏర్పాటు చేశాడు, ప్రభు చిత్తంలో ఉన్నాడు. ప్రభు నిర్ణయం స్టార్టింగ్ పాయింట్ వరకు వచ్చాడు, ఆగిపోయాడు. తర్వాత అక్కడి నుంచి ఎలా దేవాలో కార్యాలు జరిగించి బయటికి తెచ్చాడు. మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు. ఆ మహిమ స్వరూపి అయిన దేవుని యొక్క పిలుపు మేరకు బయటకు వచ్చి ప్రభు అడుగుజాడుల్లో నడిచి దేవుని నామానికి మహిమ తెచ్చాడు. ఎక్కడికి వెళ్ళినా ఆయన ఆరాధన చేస్తాడు. 12వ అధ్యాయం ఆదికాండం. ఏడో 8వ వచనమండి. అదండి చాలిక. అక్కడి నుంచి బయలుదేరాడు, ఒక స్థలానికి వచ్చాడు, గుడారం వేశాడు. గుడారం వేసిన తర్వాత కట్టింది ఏంటంటే బలిపీఠం. బలిపీఠం దేని గురించి మాట్లాడుతుంది? అర్పణ గురించి మాట్లాడుతుంది. బలిపీఠం దేనికి? అర్పణ. దేని కొరకు అర్పణ? ప్రభువా, నేను ఎక్కడి నుంచి అయితే బయలుదేరి వచ్చాను, ఆ స్థలము నుంచి నేను బయటకు వచ్చాను. కాబట్టి నా కొరకు అంగీకరించబడడానికి ఒక బలిపీఠం అవసరం. బలిపీఠం శిలువకు సాదృశ్యం. అది ఆరాధనకు, అర్పణకు సాదృశ్యం. కాబట్టి మొట్టమొదట తాను చేసిన పని, ఎక్కడి నుంచి బయలుదేరి వచ్చాడో ఒక హాయి బేతేలు, 2 స్థలాల మధ్యన గుడారం వేశాడు. బేతేలు అంటే దేవుని మందిరం, హాయి అంటే ఆప్టులు అనుకున్నారు. 36 మంది చనిపోయారు. ఇశ్రాయేలుడు ఏడ్చి
ప్రలాపించారు. అర్థమైందా? విశ్వాసం హై. బేతేలు మందిరం రెండింటి మధ్యన గుడారం వేశాడు, బలిపీఠం కట్టాడు. అక్కడ 8వ వచనం చదవండి. ఇది 12:8. తర్వాత చేశాడు ప్రార్థన. మొదట ఆరాధన, మొదట ఆయనను మయంపరచాలి. ఇశ్రాయేలు వినుము, 12వ అధ్యాయం మార్కు సువార్త. ఇరవై 29వ వచనం. ఓ ఇశ్రాయేలు వినుము, మన దేవుడైన ప్రభు అద్వితీయ ప్రభు, పూర్ణ హృదయంతోనూ పూర్ణ ఆత్మతోనూ పూర్ణ వివేకముతోనూ పూర్ణ బలముతోనూ నీ దేవుడైన ప్రభువును ప్రేమింపులని ప్రధానమైన ఆజ్ఞను పాటించాడు అబ్రహాం. తర్వాత తన సంతానం ఇశ్రాయేలుకు అదే ఆజ్ఞ ఇవ్వబడింది. ప్రధానమైన ఆజ్ఞ ఏంటంటే మొదట ఆయనను కనపరచాలి, ఆయనను ఆరాధన చేయాలి, ఆయనను స్తుతించాలి, ఆయనను మహిమపరచాలి. మహిమా స్వరూపి అయిన దేవుడు ఆయన. మహిమను వదిలిపెట్టొచ్చాడు లోకానికి. విన్నారా? ఆ మహిమను భూమి మీద కనుపరిచాడు క్రియల రూపంలో. సంతోషించే వారితో సంతోషించాడు, దుఃఖంలో ఉన్న వారి దగ్గరికి వచ్చి ఓదార్చి వాళ్ళను బాగు చేసి ఆనందింపజేశాడు. పెళ్లిలో సంతోషం, మరణానికి దగ్గరగా ఉన్న కుమారుని లేపి ఆనందింపజేశాడు, కుటుంబానికి మహిమను వెల్లడి చేశాడు. ఇప్పుడు మహిమా స్వరూపి అయిన ప్రభు సిలువలో బలైపోతున్నాడు. మనలో మహిమలోని తేవాలి. హెబ్రీయులకు రాసిన పత్రిక 2 హెబ్రీ 12వ అధ్యాయం. హెబ్రీయులకు రాసిన పత్రికలో అపొస్తలుడైన పౌలు ఒక అద్భుతమైన మాట రాస్తాడు ఇక్కడ. అనేక మంది కుమారులను మహిమలోని తేవడానికి తాను కూడా ఈ లోకములో మరి వచనం చెప్పు. ఎన్నో అధ్యాయం చదువు ఇప్పుడు. చాలు. అనేక కుమారులను మహిమలోని దేవాలట. మహిమను వదిలిపెట్టి వచ్చాడు పరలోకం నుంచి భూలోకానికి. అర్థమయ్యే శైలిలో చెప్పే పదాలు ఏంటంటే, పరలోకం నుంచి మహిమను పక్కన పెట్టి, దూతల ఆరాధన పక్కన పెట్టి, సింహాసనాన్ని పక్కన పెట్టి, తండ్రి కుడిపార్శ్వమున ఉండే అద్భుతమైన ఆశీర్వాదాన్ని పక్కన పెట్టి, సమస్త వైభవాన్ని పక్కన పెట్టి, బంగారు వీధుల పక్కన పెట్టి, ఆయన లేకుండా ఏది కలగని ఆ యొక్క సృష్టిలోనికి ఓ మానవుడిగా వచ్చాడు. సమస్తం ఆయన మూలం కలిగింది ఏది కూడా ఆయన లేకుండా కలగలేదు. అబ్రహాం పుట్టక మునిపే ఉన్నాను నేను, భూమి పునాదులు వేయబడకముందే ఉన్నాను నేను. అలాంటి మహిమను పక్కన పెట్టి భూలోకానికి వచ్చి దౌర్భాగ్యులమైన మనం అపవాది వలన అంధత్వం కలిగి లోకములో పాపములో నిండిపోయి దేవునికి దూరస్థులమైన మనలను వెతికి రక్షించడానికి నిర్ణయ కాలంలో ప్రభులోకానికి వచ్చి సిలువలో బలైపోయి రక్తాన్ని చిందించి మరణించి సమాధి చేయబడి తిరిగి లేచి పరలోకానికి వెళ్ళి
పరలోకములో సింహాసనాసీనుడైన ఆ తండ్రి కుడిపార్శ్వమున ఉండి మన కొరకు విజ్ఞాపన చేస్తాడు. ఇందులో ప్రేమ ఉంది. మనల మహిమలోని తేవడానికి, మనం ప్రభువును ఆరాధన చేయడానికి, స్తుతించడానికి ఈ సంవత్సరం ప్రభు అద్భుతమైన ఆశీర్వాదమనిచ్చి మరొక ఆదివారం ఇచ్చాడు. ఇది ప్రభు కృప. అర్థమైందా? రోమా 14. రోమేయులకు రాసిన పత్రిక 14వ అధ్యాయం 5వ వచనమండి. రోమా 14:5 వచనం. ఈరోజు ఏ దినం అండి? తారీఖు ఎందుకలా పెడుతున్నాం మనం? ఆదివారం ప్రభు దినమని ఎందుకు ఆరాధన చేస్తున్నాం? ప్రభు మనకు ఎలాంటి కార్యం చేశాడని ప్రభుని ఆరాధన చేస్తున్నాం. ప్రభు దినము, ఈ దినాన్ని లక్ష్య పెడుతున్నాం మనం. ఈ దినానికి అద్భుతమైన సమయం ఇచ్చి ప్రభు సన్నిధికి రాగలిగి సమస్తాన్ని పక్కన పెట్టి ప్రభు దినమందు ఆత్మవశులమై ఆరాధన చేయడానికి పిన్ డ్రాప్ సైలెంట్, ఒక్కరు మాట్లాడరు. కారణం ఏంటంటే ప్రభు దినం ఇది. ఆత్మవశులమై ఆరాధన చేసే దినం. దినమును లక్ష్య పెట్టువాడు ప్రభును స్తుతిస్తున్నాడు. అందుకే యోహాను ప్రభు దినమందు ఆత్మవశుడనై ఉండగా నాకు స్వరం వినబడింది అన్నాడు. స్వరం వినడానికి వచ్చాం, ప్రభువును ఆరాధన చేయడానికి వచ్చాం. ప్రభు దినం కాబట్టి స్తుతిస్తున్నాం. మరణించాడు, సమాధి చేయబడి తిరిగి లేచాడు, చరిత్ర సృష్టించి ఒక దినమును ఆరంభించి నెలలు, సంవత్సరాలు లెక్కబెట్టుకొని ఆ రీతిగా ప్రభును స్తుతించడానికి ఈ స్థాయికి వచ్చి సంవత్సరంలో ఈ 2వ ఆదివారంలోనికి వచ్చాం. కారణం ఏంటంటే ఇది ప్రభు దినం, ప్రభు ఇచ్చిన సమయం. ఎఫెసీ 5వ అధ్యాయం 15వ వచనం. ఎఫెసీ 5:15. దినములు చెడ్డవి గనక సమయము పోనీయక సద్వినియోగం చేసుకొనచ్చు, అజ్ఞానుల వలె కాక. దినాలు ఎందుకు చెడ్డమైనాయి? దినములు ఎందుకు చెడ్డమైనాయి? దుర్దినములు రాకముందే ఇప్పుడు వీటి అందు సంతోషమే లేదని చెప్పు, సంవత్సరములు రాకముందే అని అంటాడు అనమాట. దినాలు, నెలలు, సంవత్సరాలు, దుర్దినాలు కూడా ఉన్నాయి, మంచి దినాలు కొన్ని ఉన్నాయి. ఈరోజు ప్రభు దినం. దినములు చెడ్డవి కనుక సమయాన్ని పోనీయక అప్పుడు ఆ సంఘానికి అలా రాస్తాడు. ఆ రోజుల్లో సంఘం అలాంటి స్థాయిలో ఉంది. కాబట్టి ఒక వ్యక్తి జ్ఞానము కలిగి ప్రభువును ఆరాధన చేయడానికి సమయం ఇచ్చిన ఆ సమయాన్ని సద్వినియోగం చేసుకుని ఆరాధన చేయడానికి ప్రభు అవకాశం ఇచ్చి మరొక దినం మనకు దేవుడు తన కృపను బట్టి ఇచ్చాడు. ఇది ప్రభు కృప. ఒకప్పుడు మన స్టార్టింగ్ పాయింట్ ఏంటంటే ఎక్కడో అపవాది మనల అంధత్వంలో ముంచి దేవుని ఇంటికి రాకుండా చేసి సమయాన్ని సద్వినియోగం చేసుకోకుండా సమస్యలకు గురి చేసి ముందుకు సాగకుండా ఆపివేసి అభ్యంతరాలు, అడ్డుబండలు ఎన్ని వచ్చినా వాటన్నింటిని తొలగించి దేవుని కృపను బట్టి ఈనాడు ప్రభు సన్నిధికి రాగలిగి ఆరాధన చేస్తున్నామంటే స్తెఫను వర్ణించింది అదే అన్నమాట. మహిమగల దేవుడు ప్రత్యక్షమయ్యాడు, అబ్రహాముకు బయటికి తెచ్చాడు.
తనను ఆశీర్వదించాడు, అభివృద్ధిపరిచాడు. ఆకాశము నక్షత్రముల వలె సంతానాన్ని విస్తరింపజేసి తన కుమారుని ఆ వంశావళిలో నుండి భూలోకాన్ని తెచ్చి అనేకులకు రక్షణ ఇవ్వడానికి ప్రభు కృప చూపించాడని స్టెఫను ఎక్స్ప్లెయిన్ చేశాడు. ఇది సారాంశం. కాబట్టి ఇప్పుడు మనం కూడా ప్రభువుని ఆరాధన చేయాలి. ఎందుకనంటే ప్రభువా, ఒకప్పుడు నేను గుడ్డితనములో ఉన్నాను, మనోనేత్రాలు వెలిగించావు. ఒకప్పుడు రక్షణ లేకుండా ఆగిపోయి అక్కడెక్కడో మరి ఉండేవన్నీ నాడు నీ ఇంటికి తెచ్చావు, ఆరాధన చేసే కృప ఇస్తున్నావు. కాబట్టి పూర్ణ శక్తితో ఆరాధన చేయాలట, పూర్ణ బలముతో ఆరాధన చేయాలట. మార్క్స్ వార్తలో అదే మనం చదివాము. ఓ ఇశ్రాయేలు వినుము, పూర్ణ శక్తితో ఆరాధన చేయి. మార్కు 12వ అధ్యాయం 29వ వచనం. ప్రధానమైన ఆజ్ఞ అది. కాబట్టి మనం కూడా ప్రభు సన్నిధిలోనికి వచ్చి పరిపూర్ణంగా ఆయన మీద ఆధారపడి, ఆయన చేసిన మేలును బట్టి, ఆయన ఇచ్చిన రక్షణను బట్టి, ఆయన చేసిన అద్భుతమైన క్రియలను బట్టి మన ద్వారా కూడా ఎన్నో అద్భుతాలు చేశాడు. కానాలో అద్భుతం చేశాడు, అది వేరే విషయం. ప్రధాని కుమారుని ఇంట్లో అద్భుతం చేశాడు, అది వేరే విషయం. పేతురింట్లో అద్భుతం చేశాడు, అది వేరే విషయం. ఆ శతాధిపతి ఇంట్లో అద్భుతం చేశాడు, అది వేరే విషయం. లాజర్ దగ్గర వేరే అద్భుతమైన శక్తిని కనపరిచి బయటికి లాజర్ను తెచ్చాడు, అది వేరే విషయం. మన జీవితంలో ఏం చేశాడు అనేది ప్రధానమైంది. నా విషయంలో ఆయనకు నాకున్న సంబంధం ఏంటి? రిలేషన్షిప్ ఏంటా? బాంధవ్యం ఏంటా? బంధుత్వం ఏంటా? ఆ యొక్క ఏకత్వం. నేనేమై ఉన్నాను? ఈనాడు ఆరాధన చేయడానికి నా నుండి ప్రభు కోరేదేంది, నేను ఇచ్చేదేంది, దానికి గల కారణం ఏంటి? ఇదే ముఖ్యాంశం. నేనేమై ఉన్నాను? నా ప్రభుకు నాకున్న సంబంధం ఏంటి? ఆయన నాకు చేసిన మేలేంటి? ఇదే ముఖ్యాంశం. 103 కీర్తనలు. నూట 3 కీర్తనలు మొదటి రెండు వచనాలు. ప్రాణ విమోచన క్రయధనము చాలా గొప్పది. దావీదు అదే చెప్తున్నాడు. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము, నా అంతరంగమునున్న సమస్తమా ఆయన పరిశుద్ధ నామమును సన్నతించుము. నా ప్రాణమా యెహోవాను సన్నతించుము. తన గురించి పర్సనల్ ఎక్స్పీరియన్స్, ప్రభుకున్న అనుబంధాన్ని బట్టి ఆరాధన చేయడానికి తన ఆత్మకు చెప్పుకున్నాడు. మనమేం చెప్పాలి మరి? మనకు ప్రభుకున్న సంబంధం ఏంటి? ఎలాగో మనకు రక్షణ ఇచ్చాడు, రక్షణ తర్వాత ఎన్ని మేలు చేశాడు, ఎన్ని విధాలుగా బాగు చేశాడు, ఎన్ని విధాలుగా ప్రార్థనలకు జవాబిచ్చాడు. ఆయన మేలులు కనుపరిచి మనకు చేసిన ప్రతి ఉపకారం మనకు ప్రతిగా మనం ఏం చెల్లిస్తామనేది వ్యక్తిగత ఆరాధన. అర్థమైందా? వ్యక్తిగతమైన ఆరాధన. కాబట్టి కొన్ని నిమిషాలు ప్రభు ఇచ్చిన సమయ సందర్భాన్ని బట్టి, సంవత్సరాన్ని బట్టి, 2వ ఆదివారాన్ని బట్టి, ప్రభు దినం కాబట్టి మనోనేత్రాలు వెలిగించబడి మనకు ప్రాణ విమోచన క్రయదినం రక్షణ శిలవ రక్తము ద్వారా కలిగింది మనకు ఒప్పుకొనడం ద్వారా. అప్పటి నుంచి ఇప్పటి వరకు ఎన్నో మేలు చేస్తూ వచ్చాడు. ఏనాడు కూడా ఉదయం నుంచి సాయంకాలం, రాత్రి నుంచి ఉదయం వరకు, ఉదయం నుంచి సాయంకాలం వరకు సమయాన్ని సద్వినియోగం చేసుకోవడానికి కృప ఇస్తాడు. సమయం చాలా విలువైంది. దేవుని సన్నిధికి వచ్చాం. మనకు కలిగిన మేలును బట్టి వ్యక్తిగతంగా ఒకరు ఆరాధన చేసేటప్పుడు
ఇంకోరు గమనించి పోటీ పడకుండా ఆత్మీయంగా ఆరాధన చేయాలి. రండి, యెషయా గ్రంథం దానికి ఉదాహరణ చెప్తాను. 6వ అధ్యాయం, యెషయా గ్రంథం 6. రెండో వచనం. చాలండి. దేవుని సన్నిధిలో దేవుని దూతలు ఎలా ఉన్నారు అనేది ఇక్కడ స్పష్టంగా రాయబడింది, చెప్పాడనమాట. సెరాఫులు పైన నిల్చుండిరి, ఒక్కొక్కరికి 6 రెక్కలు ఇచ్చాడు. మనకు కూడా 6 ఉన్నాయి. ఏంటి? 2 కాళ్ళు, 2 చేతులు, 2 కళ్ళు ఇచ్చాడు. కాళ్ళు మోకరిస్తాయి, కళ్ళు మూసుకుంటాం, 2 రెక్కలు జోడిస్తాం. అదే ఆరాధన శైలి. అర్థమైందా? ఒకరు ఆరాధన చేస్తుంటే ఇంకొకరు బయట అక్కడిక్కడ తిరిగి వస్తే అది ఆరాధనకు ప్రతిగానాలు కాదు, ప్రభునామానికి మహిమ రాదు. దూతలకు 6 రెక్కలు ఇచ్చావు, ఎందుకు ప్రభువా? మాకెందుకు మా రెక్కల విషయాల్లో మీ చిత్తం ఏంటి? నా కాళ్ళు ఏంది? పొద్దున్నే లేస్తే కాలు తిమ్మిరి పట్టినాయి. కారణం ఏంటంటే ఇంతసేపు మోకరించావు కదా, అందుకే బ్లడ్ సర్క్యులేషన్ కొంచెం స్ట్రక్ అయిందని తిమ్మిర్లు పడతాయి. కారణం మోకాల మీదకి వచ్చినప్పుడు. ఎలా చెప్పాలి దీన్ని? కళ్ళు మూసుకుంటాం, కారణం యేసును తప్ప ఎవరిని చూడం. ఆమెను చెప్తాం, అంగీకారం తెలియజేస్తాం. ఇది ఆరాధన శైలి. కాబట్టి పరలోకంలో ఇలాంటి ఆరాధన జరుగుతుంటే ఆరాధన పక్కన పెట్టి మన ఆరాధన వినడానికి ప్రభు ఇష్టమైంది. మనం కూడా ఇతరులు ఆరాధన చేసేటప్పుడు ఆమెనని చెప్పాలి. మనం కూడా మోకరించగలిగితే మోకరించవచ్చు, మోకరించకపోతే ఉన్నపాటున కళ్ళు మూసుకొని విధేయత కలిగి ఏకీభవించి ఆరాధన చేస్తే దేవుని నామానికి మహిమ కలుగుద్ది, మనకు ఆశీర్వాదం, సంఘములో క్రమం ఉంటుంది. దేవుడు ఆ రీతిగా మన ఆరాధన అంగీకరించి కృప ఇచ్చినట్లు కొద్ది సమయం ఆరాధనలో గడుపుదాం. దేవుడు తన వాక్యము దేవించును కాక. లేచినప్పుడు పాట పాడదాం. రండి, పాట పాడేవాళ్ళు. సండే స్కూల్ పిల్లలు, సండే స్కూల్ పాట సంఖ్య 212. పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 210. ఇంకా పాత పాటల పుస్తకం అయితే పాట సంఖ్య 183. పాట సంఖ్య 212. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరలోక సైన్యమా పరమ తండ్రి మహిమను, పరాక్రమ క్రియలు తెలిపేదాము రండి, పరాక్రమ క్రియలు తెలిపేదాము రండి. పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ దేవుని గొప్ప కార్యములు, పరిశుద్ధ కార్యము ప్రకటింతుము.
పరిశుద్ధ కార్యము ప్రకటితుము. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. ప్రధానుల కంటేను అధికారుల కన్నా, ప్రధానుల కంటేను అధికారుల కన్నా అధికుడు ప్రభువు రాజమేలవచ్చును. అధికుడు ప్రభువు రాజమేలవచ్చును. అందరికీ ప్రభువు శిరస్సై ఉన్నాడు, అందరికీ ప్రభువు శిరస్సై ఉన్నాడు. అందరూ పాడేదాము హల్లెలూయా పాట, అందరూ పాడేదాము హల్లెలూయా పాట. యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, యెహోవా మహాత్మ్యము గొప్పది ఎంతో, గ్రహింపశక్యము కానిది, గ్రహింపశక్యము కానిది. ఆరాధన చేస్తారు. ఆ రీతిగా మార్చి ఆరాధన చేస్తాం. సమయంలో ఎవరు కూడా ఇటు తిరగవద్దు. మరి క్రమాన్ని పాటించడం ద్వారా ఇతరులకు మాదిరి, ప్రభువుకు మహిమ, మనకు ఆశీర్వాదం. చేయండి ఆరాధన.